1922లో ఓ హృదయవిదారకమైన క్షణం ఒక యుగాంతానికి సంకేతంగా మారింది. ఒక కేబ్ డ్రైవర్ తన గుర్రం మరియు బండితో 40 సంవత్సరాల సేవ తరువాత చివరి రోజు పని పూర్తి చేశాడు. మోటారు టాక్సీలు మరియు కార్ల పెరుగుదలతో నగరాల్లో గుర్రపు బండ్లు నెమ్మదిగా పాతకాలపు వాహనాలుగా మారిపోయాయి. ఆ డ్రైవర్ తన కాలంలో చాలామందిలాగే దశాబ్దాలుగా నగర వీధులలో తిరుగుతూ తన నమ్మకమైన గుర్రంతో మానసిక అనుబంధాన్ని ఏర్పరచుకుని ఎన్నో ప్రయాణికులకు సేవలు అందించాడు. అయితే సాంకేతికత వేగంగా అభివృద్ధి చెంది ప్రజల అభిరుచులు మారిపోవడంతో సంప్రదాయ కేబ్ డ్రైవర్లు తమ బండ్లను విరమించక తప్పలేదు. చివరి రోజు అతను తన ఉపాధికే కాకుండా తరతరాలుగా నగర జీవనశైలిని నిర్వచించిన ఓ జీవన విధానానికి కూడా వీడ్కోలు పలికాడు. అతని రిటైర్మెంట్ నగర రవాణా రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పును, అలాగే రోడ్ల మీద సాధారణంగా కనిపించే ఒక వ్యక్తి మరియు అతని గుర్రం అనే దృశ్యం మెల్లగా కనుమరుగవుతున్నదాన్ని ప్రతిబింబించింది.